ఈ రోజు మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లేదండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓకే. రజనీ గారు, ముద్రగడ పద్మనాభం గారు ఒక పక్క అయితే, మరొక పక్క మీ సరోజ గారు మీతో ఇప్పటి వరకు ఉన్న ఆవిడ కూడా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మహిళల గురించే టార్గెట్ చేస్తున్నారు. ఏంటి పురుషుల దగ్గర నుంచి మహిళలకు వచ్చారా జనసేన అంశం అన్నది? ఒకసారి ఆ బయట వినండి ప్లీజ్ పీసీఆర్. నేను అతనితో పాటు వెళ్ళడం ఏంటి, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది అని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జరిగిన తర్వాత రానన్నారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు మళ్ళీ నన్ను. నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుందండి, నా ఇష్టం అది. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనేది నా ఇష్టం. ఆ యాక్టర్ అనేది సినిమాల్లోనే యాక్ట్ చేస్తారని అనుకున్నామండి మేము. ఆయన బయట కూడా యాక్ట్ చేస్తారు, మనుషులు కూడా అలాగే మెస్మరైజ్ చేస్తారని తెలుసుకునేటప్పటికి మాకు ఇంత టైం పట్టింది. నేను అతనితో పాటు వెళ్ళడం ఏంటి, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది అని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టీలో. ఏంటి రజనీ గారు వరుస పెట్టి వస్తున్నారు, మీ బాస్ పోటీ చేస్తున్న ఆ ప్రాంతాల నుంచే? సార్ మేడము చిన్న వయసులోనే మేయర్ అయింది సార్. తర్వాత ఆవిడ గురించి కూడా నాకు అవగాహన ఉంది, ఐడియా ఉందండి. అంటే ఆవిడకి టికెట్ వస్తుంది, టికెట్ ఆస్పిరెంట్స్ అంటూ ఆవిడ అంటే ఇండివిజువల్ గానే బయటకు వచ్చి పార్టీలోకి చేరాలి, లేకపోతే పార్టీలో ఒక సీటు కావాలని కోరుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూసింది కాదు కదా, మీరు చూడండి ఏమీ లేదు కదా. సో ఖచ్చితంగా తక్కువ సీట్లు ఉన్నప్పుడు ఆవిడ సీటు ఆవిడకి రాలేదండి. సీట్ రానప్పుడు మేము అనుకుంటాం, ఏదైతే వర్మ గారికి సీట్ రానప్పుడు చంద్రబాబు గారు పిలిచి మీకు ఏదో ఒక పదవి ఇస్తాను, మీరు గొడవలు చేయకండి అంటూ మాట్లాడిన విధి విధానంలో అదే రకంగా ఈ రోజు ఆమెను కూడా పిలిపించి ఏదైనా మాట్లాడి ఉండాల్సింది. ఆవిడ కోరుకుంటుంది అదే, నాకేమీ మాట ఇవ్వలేదు, నన్ను పిలిపించలేదు, నన్ను మాట్లాడనివ్వలేదు అనేది ఆమె కోరుకుంటుంది. సో ఆయన అదొక్కటి అవగాహన చేసుకోవాలండి. ఈరోజు పోతున్న మహేష్ గారు కానీ ఇంకొకరు కానీ వీళ్ళందరికీ టికెట్ ఇవ్వలేకపోవచ్చు. మహేష్ నీకు న్యాయం చేయలేకపోయాను, ఈసారి చూద్దాము, నీకు ఇదిగో ఇది మాట ఇస్తున్నానని మహేష్ గారికో, అదే రకంగా ఈ మేడం గారికో, ఇంకా సీట్లు రాకుండా బాధపడుతున్న వాళ్ళకో దగ్గర పిలిచి మాటిస్తే బాగుంటుందేమో అని మా ఉద్దేశం అండి. ఈ రోజు నేను వీర మహిళల్ని తప్పు పట్టలేనండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత పోరాడారు, ఏదో కావాలని కోరుకున్నారు. మా లాంటి కార్యకర్తలు సైన్యం ఎక్కడున్నా మేము పనిచేసే వాళ్ళమేనండి. సో మేము అన్న ఏది చెప్తే అదే చేసాం. వాళ్ళందరూ టికెట్లు కోరుకున్న వాళ్ళు కొంత విమర్శలకు లోనైనప్పుడు, టికెట్లు రానన్నప్పుడు పక్క వాళ్ళు ఎలా ఎగతాళి చేస్తారు, ఏమమ్మా చించుకున్నావు కదా జనసేనని, నీకు సీట్ వచ్చేసిద్ది అన్నావు కదా, వ్యతిరేక పవనాలేనా అక్కడ? ఏమండి ఇవన్నీ కూడా వ్యతిరేక పవనాలుగా పనిచేస్తాయా రేపు ఎన్నికలకి? అలా ఏం ఉండదండి. కాకపోతే వస్తుంది అనుకున్న వాళ్ళు రానప్పుడు కొద్దిగా బాధపడతారండి. తర్వాత ఆయన ఆదర్శాలు తెలుసు కాబట్టి మళ్ళీ చిన్నగా ఆయనతోనే కలిసి వెళ్తారండి. ఆయనకు విరుద్ధంగా వెళ్లేది ఏమీ లేదు, ఆ బాధలో వచ్చే మాటలే తప్ప అంతకుమించి ఏమీ లేదండి. ఆమెను పిలిపించి మాట్లాడితే ఆవిడంతా పొంగిపోయే వాళ్ళు ఎవ్వరు ఉండలేదు. ఓకే, ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. ఏంటి పి గన్నవరం ఎట్టకేలకు జనసేనకి వెళ్ళింది, హ్యాపీయా మీకు? మాకే అంటే మాకు పొత్తులో ఎవరికి ఇచ్చినా ఆనందమే సార్. బీజేపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా, టీడీపీకి ఇచ్చినా, మహాసేన రాజు అందరూ సపోర్ట్ చేసి గెలిపించుకోవాల్సింది కదా.